అనగనగా ఒక పల్లెటూరులో ఒక పిసినారి సేటు ఉండేవాడు. అతని పేరు సుబ్బారావు. అతను ఒక చిన్న స్వీట్ షాప్ నడుపుకుంటూ ఆ గ్రామంలోనే జీవిస్తున్నాడు. కానీ అతను చాలా పిసినారోడు. పిల్లికి కూడా బిచ్చం పెట్టని పిసినారివాడు. అలాంటి ఆయన షాపుకి ఒకరోజు ఒక పేద అమ్మాయి స్వీట్ తీసుకునేదానికి వచ్చింది. ఏం జరిగిందో చూద్దాం రండి పిల్లలు. అంకుల్ అంకుల్ నాకు ఆ స్వీట్ ఇస్తారా? నా దగ్గర 2 రూపాయలు ఉన్నాయి. నాకు ఆ కేక్ ఇవ్వండి అంకుల్, ప్లీజ్ అంకుల్. ఏంటమ్మా 2 రూపాయల? 2 రూపాయలకి ఇక్కడ నీకేమి రావమ్మా. వెళ్ళు ఇక్కడి నుంచి, పొద్దున్నే వచ్చావు. వెళ్ళి ఇక్కడి నుంచి, నాకు దిష్టి తగులుతుంది. అసలే మా షాప్కి ఎవరూ రావట్లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. అంతే. ఈ మాట వినగానే ఆ చిన్న పాప ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అబ్బా, పొద్దున్నే భలే బేరం వచ్చింది. నా షాపుకి బాగా దిష్టి తగిలింది. ఇప్పుడే దిష్టి తీయాలి. ఏంటో బేరమే ఏమీ అవ్వలేదు. ఏమీ డబ్బు రావలేదు. బహుశా ఆ దరిద్రపు అమ్మాయి పొద్దున్నే రావడం వల్ల ఏమో. సరే, ఇంటికి వెళ్దాం. ఇంకేం చేద్దాం? ఏదైనా జరిగితే బాగుంటుంది. రాధా, నేను వచ్చేసాను. ఈరోజు ఏం బాగాలేదు నాకు. బేరం కూడా ఏమీ అవ్వలేదు. డబ్బులు కూడా ఏమీ రాలేదు. అయ్యో, ఏమైందండి? ఏం జరిగింది? ఏం లేదులే రాధమ్మ. ఆ మిగిలిపోయిన స్వీట్లన్నీ బాక్స్ కట్టి తీసుకొచ్చాను. అవి ప్లేట్లో పెట్టి తీసుకోనరా, నేను తినేస్తాను. ఏంటో ఈ మధ్య అసలు బేరమే సరిగా అవ్వట్లేదు. డబ్బులే సరిగా రావట్లేదు. ఆ స్వీట్లన్నీ మొత్తం నేనే తినేయాల్సి వస్తుంది. అరే, తెల్లారింది, లేవండి. ఏవండి, లేవండి. ఏమైంది దీనికి? పారటి పొద్దెక్కినా ఇంకా లేవలేదు. ఒకసారి తాకి చూస్తాను, జ్వరం ఏమన్నా వచ్చిందేమో. అయ్యో, ఈయనకేమైంది? ఉలుకు పలుకు లేకుండా పడుకో ఉన్నారు. నాకు చాలా భయంగా ఉంది. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తాను. మా ఆయనకి ఏమైందో కొంచెం చూడండి డాక్టర్. నాకు చాలా భయంగా ఉంది. చూస్తానమ్మా, చూస్తాను. చూడ్డానికే కదా నేను వచ్చాను. డాక్టర్ బాగా చెక్ చేసేసి షాక్ అయిపోయాడు. మీ ఆయన ఆ మిగిలిపోయిన స్వీట్లన్నీ బాగా తినేసి బాగా ఫ్యాట్ చేరుకొని పోయింది. ఇంకా మన వల్ల కాదు. కుదిరితే ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. కానీ దీనికి ఒక పరిష్కారం ఉంది. ఒక 12 గంటల పాటు ఉపవాసం చేశారు అంటే కొంచెం తగ్గే ప్రయత్నం చేయొచ్చు. సో రోజు మనం 2 పూట్లే తినిపించేలా చూడండి. అవునా డాక్టర్? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏం లేదు, రేపటి నుంచి 2 పూట్లు మాత్రమే తిండి పెట్టండి. కుదిరితే ఉపవాసం చేయించండి. అప్పుడు మాత్రమే మనం ఏమైనా చేయగలం. లేదంటే మీ ఆయన లేవడమే కష్టం. ఇది చాలా ప్రమాదకరం. చావు వరకు కూడా తీసుకుని వెళ్తుంది. సో ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్. అతనికి వెజీస్ మాత్రమే ఇవ్వండి. సరే డాక్టర్, ఈ రోజు నుంచి నేను ఆయన్ని ఉపవాసం పెడతాను. రోజుకి 2 పూట్ల ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే పెడతాను. ఓన్లీ జ్యూసెస్ మాత్రమే ఇస్తాను. ఎలాగోలా కాపాడుకుంటాను డాక్టర్. అలా బాధపడుతున్న రాధమ్మ ఇంట్లోకి ముని మహర్షి ఒకరు వచ్చి ఇలా అన్నారు. స్వామి, చూడండి స్వామి, మా ఆయనకి ఏమైందో తెలియదు. ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు. నాకు చాలా భయంగా ఉంది స్వామి. మీరే ఏదో ఒక వరం ఇవ్వండి స్వామి. అమ్మా రాధమ్మ, మీ ఆయన చాలా పిసినారివాడు. పెళ్ళికి కూడా భిక్షం పెట్టడు. అందుకే ఈ అనారోగ్యం వచ్చింది. ఈ అనారోగ్యం పోవాలి అంటే అతను కనీసం ఒక 10 మందికి అన్నదానం చేయమను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అనారోగ్యం పోతుంది. సరే ముని స్వామి గారు, నేను అలాగే చేస్తాను. అన్నదానం చేస్తాను. మా ఆయన పేరు మీద అన్నదానం చేస్తాను. ఈ అనారోగ్యం తొందరగా పోయేలాగా ఆశీర్వదించండి స్వామి. ఇలా చెప్పి ముని మహర్షి మాయమైపోతాడు. రాధమ్మ సుబ్బారావుని అడుగుతుంది, ఏమండి, మనం కూడా అన్నదానం చేస్తామండి. మీకు అనారోగ్యం తొందరగా పోతుందండి అని. ఏమండి, మీకు తొందరగా నయం అవ్వాలి అంటే మనం అన్నదానం చెయ్యాలి అని మహర్షి కనిపించి చెప్పారండి. మనం అన్నదానం చేస్తామండి. మన సుబ్బారావు గురించి తెలిసిందేగా. నేను చెప్పిన విషయం గురించి అసలు విన్నట్టే ఉన్నారు.
ఈ అన్నదానం గురించి ఏం చేయాలో ఏంటో నాకు చాలా భయంగా ఉంది. ఏమండి, నేను చెప్పేది ఒకసారి వినండి. మీ అనారోగ్యం తొందరగా పోవాలి అంటే మనం ఒక నలుగురిని పిలిచి అన్నదానం చేస్తామండి. మనకి తొందరగా నయమైపోతుందండి. మనం మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. నీకేమన్నా పిచ్చా? ఈ మహర్షులు, ఈ పూజారులు వీళ్ళందరూ డబ్బుల కోసం ఇలానే చెప్తూ ఉంటారు. ఇవన్నీ నమ్మి మనం డబ్బులు చేతిలో పెట్టాము అంటే మనం మోసపోతాం. మన దగ్గర ఉన్న డబ్బులని కాజేయడానికే వీళ్ళందరూ ఇలా చెప్తూ ఉంటారు. కొంతమంది పూజలు చేయించుకోమని, కొంతమంది అన్నదానాలు చేయమని చెప్తూ ఉంటారు. అయినా అన్నదానం చేస్తే నాకు అనారోగ్యం ఎలా తగ్గుతుంది? అనారోగ్యం తగ్గాలి అంటే నేను మంచి ఫుడ్ తినాలి, మంచి ఆరోగ్యమైన తిండి తినాలి. అంతేగాని అన్నదానం చేయడం వల్ల మనకి ఏమీ రాదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఖచ్చితంగా అన్నదానం చేస్తాను. రేపే అందరికీ అన్నదానం చేస్తాను. ఈరోజే అందరినీ పోయి పిలుచుకొని వస్తాను. ఏదేమైనా ఇది పూర్తి చేయాల్సిందే. ఈయన ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటాడు. నేను వెళ్ళి అందరినీ పిలుచుకొని వస్తాను. పేరుకి నమ్మకుడే కానీ ఈయన పిసినారితనంతో చస్తున్నాను నేను. ఒక్క రూపాయి కూడా పెట్టాడు. అడుక్కునే వాళ్ళు కూడా ఒక్క రూపాయి దానం చేయడు. ఇలా అయితే రోగాలు కాక ఇంకేమొస్తాయి? అందరినీ వెళ్ళి పిలుచుకొని వస్తాను. వచ్చేటప్పుడు కూరగాయలు, కావలసిన సామాగ్రి అని తెచ్చుకుంటాను రేపటి అన్నదానానికి. సుశీల ఇక్కడే ఉన్నావా? అక్క, ఇక్కడే ఉన్నాను. చెప్పక్క, ఏమైంది ఇలా వచ్చావు? మా ఆయనకి ఒంట్లో అస్సలు బాగోలేదు సుశీల. ఈ మధ్య నిన్న ఒక ముని మహర్షి కనిపించి ఒక 6 మందికి అన్నదానం చేస్తే తగ్గిపోతుంది అని చెప్పారు సుశీల. నేను రేపు అన్నదానం చేయబోతున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. వచ్చి తిని మా ఆయన్ని ఆశీర్వదించు సుశీల. అయ్యో అక్క, ఏమైంది? అంతా మంచి జరుగుతుందిలే అక్క, నువ్వేం భయపడకు. అంతా మంచి జరుగుతుంది. రేపు నేను ఖచ్చితంగా వస్తానక్క. సరే సుశీల, నేను వెళ్ళొస్తాను. పిన్ని గారు, ఎలా ఉన్నారు పిన్ని గారు? బాగున్నాను రాదమ్మా. నువ్వెలా ఉన్నావు? ఇలా వచ్చావేంటి? ఏమైంది? ఏం లేదు పిన్ని గారు, మా ఆయనకి అస్సలు బాగాలేదు. ఆయనకి అనారోగ్యం తగ్గిపోవాలి అని రేపు అన్నదానం చేస్తున్నాను పిన్ని గారు. రేపు మీరు ఖచ్చితంగా రావాలి మా ఇంటికి. వచ్చేటప్పుడు బాబాయ్ గారిని కూడా తీసుకొని రండి. తప్పకుండా రండి పిన్ని గారు. ఇలా అందరినీ అన్నదానానికి పిలుచుకొని వచ్చింది. అందరూ సంతోషంగా ఇంటికి వచ్చారు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రండి రండి, అందరూ కూర్చోండి. నేను అన్నీ వడ్డిస్తాను, తిందురు. అన్నీ మీకోసమే చేశాను. చాలా రుచిగా చేశాను. అందరూ బాగా తినండి, కడుపు నిండా తినండి. సరే సరే పిన్ని గారు. సరే సరే ఆంటీ గారు. అందరూ కూర్చోండి ఇక్కడ. అందరూ ఎలా ఉన్నారు? ఇదిగోండి, మీకోసమే ఇవన్నీ చేశాను. అన్నీ చాలా బాగున్నాయి అక్క. మీ ఆయనకి ఏమీ కాదు, అంతా మంచి జరుగుతుంది. ఏం భయపడకు. అందరూ తినేసి వెళ్ళిపోయారు. రాధమ్మ మాత్రం ఆలోచిస్తూనే ఉంది. దిగులు పెట్టుకుంది తన భర్తకి ఏమవుతుందో అని. ఏమండి, ఏమైందండి? ఇప్పుడైనా మీకు తగ్గిందా అండి? ఇదంతా చేయడం వల్ల నాకు తగ్గిపోతుందని అనుకుంటున్నావా? ఇవన్నీ డబ్బులు వేస్ట్ తప్ప ఏమీ ఉండవు. అనవసరంగా నువ్వు డబ్బులన్నీ వేస్ట్ చేసావు. అదే మనకు కనుక ఉంటే దాంతో చాలా బిజినెస్ చేసుకోవచ్చు, చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. అనవసరంగా నువ్వు వేస్ట్ చేసావు. దేవుడు ఖచ్చితంగా చూస్తాడండి. అన్నదానం చేస్తే ఖచ్చితంగా మనకి తగ్గిపోతుంది. చూడండి, అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది ఫ్రెండ్స్. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. అంతే, ఏముంది? దేవుడు కనికరించి సుబ్బారావుకున్న అనారోగ్యాన్ని తీసేశాడు, అంతే. ఏవండి, మీరు లేచారు? మీకు చాలా హుషారుగా ఉందా? మీ అనారోగ్యం తగ్గిపోయిందా? తగ్గిపోయింది రాదమ్మా. ఏం చేసావో ఏమో గానీ చక్కగా తగ్గిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ సుబ్బారావు లాగా మనం కూడా ఏ దానము చేయకుండా ఎవరికి ఏమీ ఇవ్వకుండా పెట్టుకున్నామంటే ఇలాగే అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉన్న దాంట్లో
మనం ఎప్పుడు ఇతరులకి ఇవ్వాలి, లేని వారికి ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇంకేంటైతే బాయ్.